హాయ్, నా పేరు ఆంజనేయులు, అనంతపురం. సో ఇప్పుడు మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు క్లాస్లో మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 గురించి డిస్కస్ చేసుకుంటాం. మనం ఇప్పుడు 2010 అంటే జనరల్గా ఇప్పుడు ఓల్డ్ వర్షన్స్ కూడా ఉన్నాయి, 2003, 2007 ఈ వర్షన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2007 యూజ్ చేస్తున్నారు, 2007 కూడా క్లోజ్ అయిపోయింది. అసలు ఈ వర్షన్స్ అనేది మనకు ఎలా యూజ్ఫుల్ అవుతాయి అంటే, ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే మనకు వర్షన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇట్ ఈస్ ఏ విండో బేస్డ్ అప్లికేషన్ అన్నమాట. విండో బేస్డ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఆఫీస్ పర్పస్ కోసం ఈ అప్లికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో సో మనకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని, తర్వాత ఎక్సెల్, నెక్స్ట్ పవర్ పాయింట్, ఓకే, తర్వాత యాక్సెస్, అవుట్లుక్ ఎక్స్ప్రెస్, ఇంకా ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. పబ్లిషర్స్, ఇన్ఫోపాత్, ఆఫీస్ నోట్, ఇలా. ఓకే, ఫస్ట్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 1995లో రిలీజ్ చేసింది. దిస్ ఈజ్ ది వర్షన్. సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అప్లోడ్ చేస్తారు. 95 తర్వాత మరి 1997లో రిలీజ్ చేశారు ఈ వర్షన్. నెక్స్ట్ సో తర్వాత వచ్చేసి మనకు 2000 అనే వర్షన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఎక్స్పీ అనే వర్షన్ రిలీజ్ చేశారు. 2003 వర్షన్ రిలీజ్ చేశారు. అగైన్ 2007 వర్షన్ కూడా రిలీజ్ చేశారు. మనం 2010 తర్వాత 2013 కూడా రిలీజ్ అయ్యింది. కాకపోతే ఈ వర్షన్స్ కన్నింటికి తేడా ఏంటంటే, ఈ 1995లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కొన్ని యాడ్ చేస్తూ అనవసరంగా ఉన్న వాటిని రిమూవ్ చేసి వాటిని ఒక పేరు పెట్టారు. ఇక 2000 కూడా అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఈవెన్ ఈ 2003 వర్షన్ కూడా ఇప్పుడు ఎవరు వాడడం లేదు. మార్కెట్లో ఈ 2007 అండ్ 10, 13 వర్షన్స్ మాత్రమే నడుస్తున్నాయి. మీరు 2007 నేర్చుకున్నా ఈ రెండు సేమ్, కాకపోతే కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే వర్షన్ వచ్చేసి ఆఫీస్ 2010 వర్షన్ అనమాట. సో ఈ ఆఫీస్ 2010 అనేది మన దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉండాలి హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఇదో ఇక్కడ చూడండి. సో స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, తర్వాత మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇందులో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2010, ఎక్సెల్ 2007, ఇన్ఫోపాత్ డిజైనర్, ఇన్ఫోపాత్ ఫిల్లర్, ఆఫీస్ నోట్, అవుట్లుక్, సో పవర్ పాయింట్, పబ్లిషర్, షేర్ పాయింట్, వర్డ్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసినట్లయితే ఇలాంటి అప్లికేషన్స్ని మనం చూసుకోగలుగుతాం. ఇన్స్టాల్ చేయకపోతే చూడలేమన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 అనేది మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు ఆటోమేటిక్గా ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే ఆఫీస్ అంటే వర్డ్ని మరి మనం ఓపెన్ చేయాలంటే షార్ట్కట్లో ఇక్కడ సెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైల్స్ డిస్ప్లే అవుతుంది చూడండి. సో దీంట్లో మనం ఏం టైప్ చేయొచ్చు, విన్ వర్డ్, విత్ క్యాప్స్ అయినా వితౌట్ క్యాప్స్ అయినా విన్ వర్డ్ అని టైప్ చేయాలి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది మనకు. ఓకే, సో నౌ ప్రెస్ ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే ఇది షార్ట్కట్లో మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి డైలాగ్ బాక్సెస్ వచ్చినప్పుడు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అంతే, వేరేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డోంట్ చేంజ్ చేస్తాను నొక్కాలి. సో ఫస్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సరే ఇప్పుడు మనం ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పోస్ట్ చేయగలరు. తర్వాత పాఠానికి తర్వాత మనం నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.